ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. రోమిలికి రాసిన పత్రిక 4:21. నా వలన కాదు, తీవ్రమైన నిరాశ నిస్పృహలు తనను ఆవరించిన సమయంలో ఇశ్రాయేలు గొప్ప నాయకుడు పలికిన పలుకులివి. సంఖ్యాకాండం 11:14. ఈ లోకంలో బాధ్యత భారాన్ని మోసిన వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే ఆ వ్యక్తి మోషే తప్ప వేరొకరు కాదు. దేవుని శక్తితో తాను నడిపించే లక్షలాది ఇశ్రాయేలీలు అనేక కష్టాలతోనూ అవసరాలతోనూ ఫిర్యాదులతోనూ తన వద్దకు వస్తున్నారు. అవన్నీ శక్తి వంచన లేకుండా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు మోషే. కానీ ఎల్లప్పుడూ వాళ్ల నోళ్లలో నానుతున్నది సణుగులు గొనుగులే. అవన్నీ నిరంతరం అతడి చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ల కోసం మోషే ఎన్ని త్యాగాలు చేసినా, దేవుడు వాళ్ల పట్ల ఎన్ని సూచక క్రియలు చేసినా వాళ్ళు ఎల్లప్పుడూ తప్పులు పట్టడంలోనే నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు త్వరగా కోపగించుకుంటారు, త్వరగా నిరాశకు గురవుతారు, త్వరగా తిరుగుబాటు చేస్తారు. ఒక సామాన్య మానవుడికి ఒక కుటుంబము, లేదా ఒక దుకాణము, లేదా ఒక ఆఫీసు, లేదా ఒక స్కూలు, లేదా ఒక చర్చి చూసుకోవడమే ఎక్కువ. దానికి మించి అతడు చేయలేడు. కానీ ఇక్కడ వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, యువకులతో కలిసి 30 లక్షలకు పైబడిన జనాంగం యొక్క సంరక్షణ బాధ్యతల్ని ఒక్క వ్యక్తి మోస్తున్నాడు. అది లోబడనొల్లని తలపిరుస్తనం కలిగిన జనాంగాన్ని. క్షణక్షణం అతడు ఎంత ఒత్తిడికి గురై ఉంటాడో ఆలోచించు. ఒకరోజు అతడి ఒత్తిడి ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంటే ఇక తాను ఈ పని చేయలేనని అతడు అనుకున్నాడు. తన బాధ్యతల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. నా వలన కాదు అంటూ దిక్కులు దద్దరిల్లేలా కేక వేశాడు. అతడి కేక కొండల్లో, కోనల్లో, లోయల్లో ప్రతిధ్వనించింది. నేస్తమా, నీ వలన కానప్పుడు దేవుడు చేయగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8. ఈనాడు మోషే అంతటి కష్టాన్ని కాకపోయినా అతని లాంటి కష్టాన్ని మనలో అనేకులం అనుభవిస్తున్నాం. మోషేలాగానే మనం కూడా దేవునికి అప్పగించవలసిన పనుల్ని నెత్తిని వేసుకుని నెత్తి నోరు బాదుకుంటున్నాం. మోషే ఒక అంకిత భావం మరియు క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడే అయినప్పటికీ తన బాధ్యతల్ని, తన చింత చీకుల్ని దేవునికి అప్పగించే స్థాయికి ఇంకా చేరుకోలేదు. దేవుడు చేయమన్న పనుల్ని తన స్వంత శక్తి సామర్థ్యాలతో చేయాలనుకున్నాడు అతడు. అయితే అతడి క్లిష్ట పరిస్థితి అతడికి గొప్ప పాఠాన్ని నేర్పించింది. అది అతడి అసమర్థతను అతడికి ఎత్తి చూపించింది. ఆత్మీయ సంగతులకు చెందిన బాధ్యతను నెరవేర్చడంలో మన చేతగానితనాన్ని గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు మాత్రమే వాటిని చేయగలడు. ఆయన మాత్రమే సమస్తమును నెరవేర్చుటకు సమర్థుడు. ఈ వాస్తవాన్ని నువ్వు రూఢిగా నమ్మాలి. ఆయన మాత్రమే ఇలాంటి అవసరతనైనా తీర్చగలడు. ఆయన మాత్రమే ఎలాంటి ఇబ్బందినైనా తొలగించగలడు. ఆయన మాత్రమే ఎలాంటి కష్టంలోనైనా సహాయం చేయగలడు. ఆయన మాత్రమే సమర్థుడు. ప్రణాళికల్ని రచించగలవాడు, రచించిన ప్రణాళికల్ని నెరవేర్చగలవాడు ఆయన మాత్రమే. ఆయన సామర్థ్యాన్ని వీక్షించగల కనుదృష్టిని ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.